నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ బీసీ ఎస్సీ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారన్నారు. 40 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితం తర్వాత బీసీ ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. అసెంబ్లీలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆమోదింపజేసుకున్న శుభ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల పోరాటం 40 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి మాదిగ జాతి పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏబిసిడి వర్గీకరణగా ఈరోజు బిల్లు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసింది. ఈరోజు రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో సామాజిక న్యాయ ఎజెండాగా ఈరోజు రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చట్టసభలో బిల్లు ఆమోదించడం జరిగింది. మరి ఈరోజు దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఈరోజు కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. బీసీలకు స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ మరి ఏకదమ్మున 26% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు 42% తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 1952వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా బీసీల గురించి ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన జరుపుతామని చెప్పేసి ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి యావత్ తెలంగాణ ప్రజలమందరం కూడా, మరీ ముఖ్యంగా బీసీలమందరం కూడా ఈరోజు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.